వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా మరి ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? సత్యనారాయణ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? మేము రియల్ ఎస్టేట్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇప్పుడు అక్కడ అవకతవకలు చాలా జరిగినాయి. దగ్గర డిటీసీపీ లేఅవుట్ అయితేనే ప్లాట్లు చేయాలి, లేకపోతే చేయొద్దు అనేసరికి ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఉద్యోగాలు లేక ఈ మీడియేటర్లు అందరూ రోడ్డు మీద పడ్డారు. రోడ్డు మీద పడ్డ తర్వాత ఉద్యోగాలు లేక ఏమి లేక వీళ్ళు అమ్ముకుంటున్నామంటే కొనేటోళ్ళు లేరు. తర్వాత డిటీసీపీ లేఅవుట్ అంటే ఎవరు చేస్తారు? డిటీసీపీ లేఅవుట్ అంటే 10 ఎకరాలు 20 ఎకరాలు చేస్తారు. చేసిన తర్వాత దానికి సమ్మాలు వేయాలి, రోడ్లు వేయాలి, ఇవన్నీ వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత 10,000 రూపాయలు నడిచేది అక్కడ 15 నుంచి 20,000 రూపాయలు అమ్ముతారు. అమ్మితే అది ఎవరు కొనరు అంత కాస్ట్ పెట్టి కొనకుండా ఇదివరకు ఎట్లుండంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఒక ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 10 గుంటలు కానీ 20 గుంటలు కానీ ఆడ ఎమ్మటే అమ్మిట వాళ్ళు బిడ్డ పెళ్ళున్నా కొడుకు పెళ్ళున్నా కానీ ముసలోళ్ళైనా ముట్టుకోలైనా ఎవరైనా కానీ అమ్మంగానే ఏం జరిగేదంటే అది ఎమ్మటే వీళ్ళకి 4 రూపాయలు వచ్చేది, అమ్ముకున్న వాళ్ళకి. తర్వాత అమ్మిచ్చినోనికి మీడియేటర్కి 4 రూపాయలు వచ్చేది, కొన్నోనికి 4 రూపాయలు మిగిలేది. తర్వాత అది కూడా 2-3 చేతులు మారితే మన గవర్నమెంట్కి కూడా ఆదాయం వచ్చేది. అయితే ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అగ్రికల్చరే చేపియాలి ఎంఆర్ఓ ఆఫీసులో, తర్వాత ప్లాట్ లెక్కనే చేపియాలి అనేసరికి ఈ అగ్రికల్చర్ కొని ప్లాట్లు చేసేవాళ్ళు లేరు. భూముల యాలువి కూడా చాలా తగ్గిపోయింది. ఎవరు రియల్ ఎస్టేట్ చేయకుండా ఆగిపోయి ఎవరు కొనుక్కుండా ఈ అన్ని అగ్రికల్చర్ ల్యాండ్కే కొంటారు. కాబట్టి ఈ ఎవరైతే పెద్దోళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు చేస్తే దానికి ఎవరు కూడా సానుకూలంగా కొనట్లేరు. కాబట్టి ఈ చిన్న వీటిని కొద్దిగా సవరణ చేసి వాళ్ళు దాన్ని ముందుకి నడిపిస్తే బాగుంటుందని మా అభిప్రాయం. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? నా పేరు సుధానాయక్, మాది ఇమాంపేట. ఇప్పటి నుంచి గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి చేసినటువంటి కాలకు కానీ ఎప్పటి కాకపోతే లెంక బిందెలు అనేది వాస్తవం. అది చేసిన అప్పులు చేయలేక చేస్తున్నది నిజం. అది వాస్తవికంగా ఇప్పుడు అప్పులు చేసినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ ఆయన ఫామ్ హౌజులు కట్టుకొని ఇవన్నీ చేసుకొని ఆయనకు ఫ్లైట్ ఈయనొక ఫ్లైట్ కొడుకు ఒక ఫ్లైట్ తీసుకోవడం అది సమాజం కాదు. అదేదో చెరువు కుంటలు దొరుకుతాను ఆయన చెరువులు ఆయన చేసిన పుడక చేసిన అని చెప్పని చాలా గొప్పగా చెప్పుకునే దాంట్లో ఏమైనా చేసింది ఏం లేదు. రేవంత్ రెడ్డి చేసింది అంటే ఏమన్నా అనేది మన హైడ్రా వచ్చింది, ఇది చేసిండే. హైడ్రా అనేది ఒక కొంచెం గొప్ప పేరు. అది హైడ్రా చేసింది అంటే మూసి డెవలప్ చేయడం కోసమే హైడ్రా డెవలపింగ్ కోసమే హైడ్రా ఎవరి కోసం? ఆయన కోసమో, ఆయన సొంతం ఆయన ఇంట్లో కోసమో కాదు, జనప్రభంజనం కోసం. తద్వారా ఆయన చేసిన పనులు మంచి పనులు చేయడానికి ఆయన ఒరవలేక కేటీఆర్ ఏదో ఒకటి చేసి నేను జైలుకు పోతాను ఒక అధికారికంగా ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయనకి విమర్శలు రాలేదు. ఇది నేను చెప్పేది కరెక్టా నిజ సందిగ్ధంగా ఒకటి వర్ణించుకొని మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? చింతకాని పుల్లయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి? వ్యవసాయదారులకంటే 6 గ్యారెంటీలు పెట్టారు సార్. 6 గంటలు ఏది అమలు కాలేదు. మరి ఇంతకుముందు కూడా కేసీఆర్ పరిపాలన మాత్రం మాకు మంచిగా నీళ్ళు వచ్చినాయి, మంచిగా నిధులు వచ్చినాయి, అన్నీ బాగా వచ్చినాయి, మంచిగా ఉంది సార్. మాకైతే పోయినసారి మాత్రం ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి గారు ఏదో మంచి అతను మేము అందరం కలిసి వాళ్ళకి ఓట్లు వేస్తే ఇవాళ మాకు ఏది రైతు బంధు రాలేదు, రైతు బీమా రాలేదు, రైతు మరి భరాసా అన్నాడు, అవి ఇంతవరకు వేయలే. మాకు చాలా ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్. మాకు చాలా ఈ ప్రభుత్వం సంవత్సరంన్నర వెళ్తుంది, సంవత్సరం వెళ్ళిపోయింది. ఇంతవరకు ఈ ప్రభుత్వం వల్ల ఏం లాభాలు కూడా ఏం లేవు. ఇంతవరకు మాకు వచ్చింది లేదు సార్. మాది మునగాల మండలం, మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు నీళ్ళు లేవు, పొలాలు ఎండిపోతున్నాయి, కరెంట్ లేదు, ఏది సకరం లేదు సార్ ఇప్పుడు పాలన అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మాకు మంచిగా నీళ్ళు వచ్చినాయి, పంటలు బాగా పండినాయి సార్. మంచి ఇప్పుడు ఎవరు దేని దగ్గర ఆయన బాగలేదని ఈయనకి వేసిన ఓట్లు వేస్తే ఈయన ఇంకా ఖరాబ్ చేసుకుండు. బాగా ఇబ్బంది అవుతుంది సార్. మాకైతే ఏం బాగా రైతులు అయితే కష్టాలు పెడుతుండు. అందరూ బాగానే ఎవరు కానీ రైతులు మాత్రం బాగా కష్టాలు పెడుతుండు. రైతులు బాగా ఇబ్బంది పెడుతుండు. వేయబడలేదు సార్. ఒడ్లు లేవు, పంటలు లేవు, రుణమాఫీ జరగలే. 3 ఎకరాలు ఉంది సార్. నాకు రుణమాఫీ లేదు. నమస్తే సార్. రేవంత్ రెడ్డి పాలన ఏముంది? మన మన కేసీఆర్ పాలన ఏముంది? 10 సంవత్సరాలు కూడా ఉన్నాయి, కూడా ఏం చేసిండు? ఏం చేయలే. ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు 2 లక్షలు రుణమాఫీ చేసిండు. బస్సు ఫ్రీ పెట్టిండు, గ్యాస్ ఫ్రీ, కరెంటు బిల్లు ఫ్రీ చేసిండు. ఇప్పుడు ఏం తక్కువైంది? ఇప్పుడు రేపో మాపో రైతు బంధు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిండు. రేపో మాపో ఇది పెడుతుండు, రైతు భరోసా ఇస్తుండు. ఏం తక్కువైంది? ఇక మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? కేసీఆర్ గారి పాలన ఏముంది? ఏమిచ్చిండు? 10 సంవత్సరాల పాలన ఏమన్నా రుణమాఫీ ఇచ్చిందా? రైతుగా కాకపోతే ఇది
రైతు కౌలు రైతులకు మాత్రం పైసలు అన్నాడు కానీ అవి గొర్రెలు ఇచ్చిండు, చేపలు ఇచ్చిండు. ఈయన కూడా చేపలు ఇస్తుండు, గొర్రెలు లేవు. మీ పేరు? నా పేరు శంకర్. ఏం చేస్తుంటారు? ఆటో, 1 ఎకరం వ్యవసాయం ఉంది. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని చెడు ఉన్నాయి. ఈ బస్సు పెట్టడం వల్ల అంత జనాలకు అప్పులు కావట్లేదు మన దేశానికి. ప్రయోజనం ఏముంది? అందరికీ ఆటోలో బతకకుండా చేసిండు మాకు. అంటే ఆల్రెడీ రాష్ట్రం అప్పుల పాలలో ఉంది, మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం ద్వారా ఇంకా అప్పులో కూడుకుంటుంది అంటారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అది అంటే కొంచెం మంచిగానే ఉంది. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు బొజ్జ యాకూబ్. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం పని చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది సార్? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడైతే కొంచెం మంచిగా అనిపించింది. వర్గీకరణ విషయం అయితే ఏంటి, అయితే రైతులకు కూడా కొంచెం రుణమాఫీ విషయంలో అయితే కొంత వెసులుబాటు కనిపిస్తుంది. అదే రీతిగా ఇప్పుడే ఇప్పుడు ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు కూడా ముందుకు పోయే పరిస్థితి ఏర్పడేది. ఎంతమందికి జరిగిందంట? రైతు రుణం అందరికి జరిగిందా, కొంతమంది మిగిలిందని? అది అవకతవకలు ఉన్న వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకైతే చాలా వరకు న్యాయం జరిగింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అభివృద్ధి తక్కువ, అవినీతి ఎక్కువ జరిగిపోయింది. అదొకటి. ఆ విషయంలో మాత్రం ఇక చెప్పుకోవడం అవసరం లేదు. దళిత బంధాన్ని, ఆ బంధాన్ని కొంతమందికి సేపు జరిగింది. కొన్ని చిన్న సన్నకారు రైతులకు అయితే చాలా అన్యాయం జరిగింది. ఇది మన రైతు బంధు విషయం వల్ల ఎకరాలకు ఉన్న వాళ్ళకు 10 అరగుంట నీకేమో నీకు 5 గుంటలు అండ ఉంది, 10 గుంటలు ఇంట్లో ఉందని సాబ్ చూసి అవి రాకుండా చాలామందికి రాలేదు. ఈ సన్నకారు రైతులకు అయితే కొంచెం అన్యాయం జరిగింది. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రాములు. ఏం చేస్తుంటారు సార్? బార్బర్ షాప్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి మంచిగానే ఉంది. కరెంటు మాకు ఫ్రీ ఇచ్చిండు, గ్యాస్ మంచిగానే ఉంది, బస్ ఛార్జీలు ఆటోలకు మంచిగా ఫ్రీ అయినాయి. ఈ పాలన బాగానే ఉంది, కానీ ఉండనిస్తారు ఎగదెగుతేట్టుంది వాళ్ళు. మిగతా వాళ్ళు అని ఎత్తేయాలని చూస్తారుగా, కానీ ఈ పాలన ఉండాలి, జనాలు ఉండాలనిపిస్తుంది నాకైతే. మంచిగా ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం మంచిగానే ఉంది, కానీ ఆ సంవత్సరాలు 3 సంవత్సరాలు మంచిగా చేసిండు.